ఇప్పటికే అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే బీసీలకు రాజ్యాధికారం గౌరవం కోసం బీసీలకు ఆర్థిక స్థిరత్వం భద్రత కోసం బీసీ యువతకు విద్యా ఉపాధి సాధికారత కోసం అనేక చర్యలు చేశాం. రకరకాల సమయంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగం ధరకే చీరా దోవతి, చేనేత కార్మికులకు ఉపాధి, పేదవారికి కట్టుకోవడానికి బట్ట, అలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దిశ మీరు ఒకసారి ఆలోచిస్తే చేతి వృత్తుల్ని కుల వృత్తులు సమాజంలో అందరికీ మనం ఆలోచించిన వారసత్వంగా కొంతమందికి ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయి, కొంతమందికి చేతి వృత్తితోనే బతికారు, కొంతమంది కుల వృత్తులు పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి. అలాంటప్పుడు దిశ ఆధునిక ప్రపంచంలో మోడర్నైజేషన్లో ఇంకో పక్క టెక్నాలజీ యుగంలో ఈ కుల వృత్తులు చేతి వృత్తులు పూర్తిగా నిరాదరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అట్ వన్ స్టేజ్ దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ వృత్తిని కాపాడడానికి ఆధునికమైన పనిముట్లన్నీ కూడా ఆదరణ కింద ఇచ్చాం. 341 రకాల పనిముట్లని 90% సబ్సిడీతో ఇచ్చాం. రజకులకు దోబీ గట్లు కట్టి ఇచ్చాం, నాయి బ్రాహ్మణులకు కిట్లు ఇచ్చాం, మేదర్లకు వెదురు ఫ్రీగా సబ్సిడీతో ఇచ్చాం, మత్స్యకారులకు చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గీత కార్మికులకు వడ్డర్లకు జీవనోపాధి ఇచ్చాం. ఇలా ఎన్ని కులాలు ఉన్నాయో చిన్న కులాలన్నీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ పెట్టి ఫస్ట్ టైం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరినీ సంచార జాతులను ఆదుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్లు కూడా దిశ వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 32,534 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మళ్ళీ రోజులు మారాయి, ఆలోచన విధానానికి కూడా ఇంకా ఈ విధంగా తీసుకుపోతే బాగుంటుందని ఆలోచించాం. వడ్డర్లకు ఫస్ట్ టైం చరిత్రలో దిశ ఈరోజు కూడా మీరు ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆమోదంతో అందరి నాయకత్వం కలిసి 2 ఎమ్మెల్సీలుగా చేస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వర్ల రామయ్య ఒక ఎస్సీ కుటుంబాన్ని నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వడ్డెర కులస్తురాలంటి శారదకి ఈరోజు పదవి ఇచ్చావంటే, రమాదేవికి పదవి ఇచ్చావంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం. ఆ అమ్మాయి మామూలు వర్కర్ దిశ, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్, వడ్డెర కులం. ఎమ్మెల్యేలో మేము సీటీ లేకపోయాం. ఆ రోజు చెప్పాం, మొట్టమొదటిసారిగా వడ్డెర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఈరోజు ఆవిడ్ని ఎమ్మెల్సీగా తీసుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు వడ్డెర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తున్నాం. లీజుకు కట్టే డబ్బులు కూడా సబ్సిడీ ఇచ్చి ఆర్థికంగా పైకి రావడానికి చేస్తున్నాం. గీత కార్మికులకి 10% ఎక్సైజ్ షాపులు ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేతన్న సేవలో ప్రతి కుటుంబానికి మొన్నే 25,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్క హ్యాండ్లూమ్ మరమగ్గాలకి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్ల వరకు పవర్ ఉచితంగా ఇస్తున్నాం. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మీరు చూస్తే దిశ మత్స్యకారులు ఎప్పుడు కూడా చేపల మీద ఆధారపడతారు. చెరువులు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాం. ఒకప్పుడైతే అన్ని చెరువులు కూడా వాళ్ళకి రిజర్వ్ చేసిన రోజులు. అలాంటిది